నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎవరి నోట్లో నుంచి అయినా ఒకరి నోట్లోంచి ఖచ్చితంగా వచ్చే పదం ఏంటి అని అంటే అదృష్టం. ఇంకొకటి దానితో పాటే వెన్నంటే ఉండే పదం దురదృష్టం. నిజంగా అదృష్టాన్ని నమ్ముకోవాలి, అదృష్టం ఉంటేనే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మనకు కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అదృష్టం లేదు, ఏమీ లేదు, మనం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని నమ్మే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పి నిజంగా ఈ అదృష్టం దురదృష్టం అనేది నమ్మొచ్చా? నిజంగా ఇవి నిజమేనా? నిజంగా ఉంటుందా అదృష్టం అనేది? మనం ఏ పని చేయకపోయినా అదృష్టం ఉంది కదా అని నమ్మి కూర్చుంటే నిజంగా వస్తుందా ప్రతి ఒక్కటి మన దగ్గరికి? దీనిపైన ఏం చెప్తారు మీరు? మనిషి జీవితంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే అందులో డబ్బులు, పదవి, అందము, ఆస్తులు, చదువు, ఇలా ఎవరు తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ అన్నిటికన్నా గొప్పది అదృష్టమే. ఇవేవి లేకపోయినా అదృష్టం ఉంటే చాలు, అవన్నీ వీళ్ళ చుట్టూ తిరుగుతాయి. అంటే ఇప్పుడు బెస్ట్ స్పీకర్ ఫస్ట్ విన్నర్ అని ఒక మాట ఉంది. అంటే బాగా మాట్లాడగలిగిన వ్యక్తి మొదటి విజేత అని అర్థం. బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, ఒక అందమైన స్త్రీ, ఒక విద్యావంతుడు ప్రపంచాన్ని చుట్టగలరు. ఇప్పుడు టెండూల్కర్ క్వాలిఫికేషన్ ఎంతమంది తెలుసు? ఆయన బ్యాటింగ్, ఆయన క్వాలిఫికేషన్. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ క్వాలిఫికేషన్ ఎంతమంది తెలుసు? ఆమె మిస్ వరల్డ్ యూనివర్సిటీ ఏదో అయింది. ఆమె అందమే ఆమె యొక్క క్వాలిఫికేషన్. బాగా మాట్లాడగలిగిన వాళ్ళు అంటే ఎప్పుడు మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడబోయే విషయం పైన స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే మాట్లాడతారు. అప్పుడు అందరూ ఆమోదిస్తారు. కాబట్టి ఇది అదృష్టం, వారి అదృష్టం. ఇది ఇలా పలు రకాలుగా ఇంకెన్నో విషయాలు ఉండొచ్చు. అంటే అదృష్టం అనేది గొప్పదని చెప్పడానికి 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ అదృష్టము దురదృష్టము అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. భగవంతుడు అందరికీ జన్మనిచ్చాడు, బతకడానికి కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చాడు, అన్ని వనరులు ఇచ్చాడు. ఇది ఒక గొప్ప అదృష్టం. వీటన్నిటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోవడము ఒక పెద్ద దురదృష్టం. అంటే మన లైఫ్ ఆర్డర్లో మనం పెట్టుకోవడం లేదు. ఇప్పుడు 1, 2, 3 అన్నట్టు ఒక పుస్తకంలో ఎలాగైతే పేజెస్ ఉంటాయో మనము 50వ పేజీని ముందు పెట్టుకుంటున్నాము, 1వ పేజీని చివరికి పంపిస్తున్నాము. అంటే మన పరిస్థితులను అపరిపక్వంగా మనం కిందికి పైకి పెడుతున్నాం. అప్పుడేమవుతుంది? సీరియల్గా లేనప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి సక్రమంగా ఏది జరగదు. ఎలా నిజంగా అంటే ఇది 1వ పేజీ లేదంటే 50వ పేజీ అని మీరు చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళని డిసైడ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దానిపైన కొంత అవగాహన ఉండాలి. నిజంగా ఎలాంటి అవగాహన ఉండాలి? ఎలా తెలుస్తుంది? అంటే ఇక్కడ ఉత్తరైనాత్మన ఆత్మనమన్నారు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మన పరిస్థితులు ఏంది, మన కుటుంబ పరిస్థితి ఏంది, మన పరిస్థితులు తగినట్టు మనం ఎలా పోవాలి, గొంతెమ్మ కోరికలు కోరకుండా చక్కగా మన వాళ్ళు మనం ఎట్లా ఉద్ధరించుకోవాలనేటువంటి ఫార్మాట్ ప్రతి ఒక్కరికి ఒక సపరేట్గా వస్తుంది. అందరికి ఈక్వల్గా రాదు. అంటే ఈక్వల్గా అంటే ఒకే విషయాలు రావు. తగ్గట్టుగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఈ విధంగా డిజార్డర్లో తనకు తోచినంతా చేస్తూ అప్పులు చేసి అతను తీవ్రమైన కష్టాల పాలయ్యి సమాజంలో తిరగలేక ఇప్పుడు ఏమైంది? వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు సమాజంలో తిరగాలంటే అప్పుల వాళ్ళు వెంటపడుతున్నారు, ఫోన్లు ఆఫ్ చేస్తున్నాడు, తిరుగుతున్నా వెంటపడుతున్నారు. తనకు చచ్చిపోయే ధైర్యం లేదు, బతకాలంటే అవకాశం లేదు. వచ్చిన అవకాశాన్ని అదృష్టాన్ని దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు అదృష్టము దురదృష్టం ఇతను వెంట ఉన్నాయి కదా, అదృష్టాన్ని ఉపయోగించుకోలేదు, దురదృష్టం వైపు వెళ్ళాడు. కానీ ఇప్పుడు దాన్ని గడ్డను అవ్వాలి, ఇతను తప్పదు కదా. ఆత్మహత్య మహానేరం, అతను చచ్చేది. వీటిని ఎలాగైనా జయించాలనుకున్నాడు. ఇప్పుడు అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది, మనం కావాలనుకున్నప్పుడు రాదు, వచ్చినప్పుడే మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి అంటారు కదా, అలా మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుందంటారా మనకి? దాని గురించే మీకు ఇప్పుడు చెప్తా ఉండేది. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ అడవిలోకి ఎలా వెళ్ళాడు? తను దారి తెన్ను లేకుండా తను ఎలా వెళ్తున్నాడు? అక్కడే రూట్లు గూగుల్ మ్యాప్లు ఉండవు కదా, తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయాడు. అతను డీప్గా వెళ్ళిపోయాడు. ఇంకా మనిషి అంటూ వెళ్ళలేనంత డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసి ఇంకా ఇక్కడికి మనుషులు మాత్రం వస్తే జంతువులు పక్షులు తప్పితే ఏం రావని నన్ను నిర్ధారించుకున్నాడు. తిరిగి చూస్తే తను ఎట్టొచ్చాడో కూడా తనకు దారి తెలియదు. ఆ విధమైన అడవిలోకి వెళ్ళిపోయాడు అతను. అంటే అంత ఫ్రస్ట్రేషన్లో అతను వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపించింది. అక్కడ వెళ్దాం, ఇది బాగుంది, కూర్చుందాం, కూర్చొని వెళ్తే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. ఇతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేంద్రా బాబు, మనిషే రాని జాగాలోకి వస్తే ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని చక్కగా 90 డిగ్రీస్లో
వెన్నెముక పెట్టుకుని మెడిటేషన్ చేస్తూ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి అతను వింతగా కనిపిస్తున్నాడు. సరే, ఇతని దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది, మనము ఏదో అదృష్టాన్ని పొందబోతాము, సమస్యల నుంచి అధిగమిద్దాం అని ప్రశాంతంగా అక్కడే కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే సాయంత్రానికి అతను మెల్లగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి ఇతను ఎదురుగా కనిపించాడు. అతను ఉలిక్కిపడ్డాడు. ఈరోడురా బాబు, మనం సమాజంలోనే వద్దనుకుని మనం ఎక్కడికి వస్తే ఇక్కడ కూడా ఒకటి ఎత్తుక్కుని వచ్చి ముందర కూర్చున్నాడు. నిజంగా మనిషి అయినా లేదా దయ్యం ఏదని అనుకుని కొంచెంసేపు చూసి ఒకరు చూసుకున్నారు. నిజంగా మనిషే ఎదురుగా ఉండేది మనిషి అనుకున్నాడు. మెల్లగా మళ్ళీ పరిచయ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎవరినైనా నువ్వు ఏంది పరిస్థితి, సో మాది ఫలానా ఊరు, సరే ఎందుకు వచ్చావు, ఏంది, సరే సమస్యలు ఇలా వచ్చాయి, స్వామి మీరు నాకు సహాయం చేయాలన్నాడు. నేనేం చేయగలను బాబు, నాకు ఇక్కడేమి డబ్బులు లేవు, ఏమీ లేదు, నేను నీకేం చేయగలను. లేదు స్వామి, మీరు నాకు దారి చూపించాల్సిందే అన్నాడు. సరే, నేను చేయగలనైతే చేస్తాను, ఏం కావాలి మీకంటే నాతో కూడా ఒక భూతాన్ని పంపించన్నాడు. భూతం ఎందుకనో అదే ఇతనికి అర్థం కాలేదు. భూతాన్ని ఇతను డబ్బు లేదని అడగబోతాడేమో, ఎక్కడ తెచ్చేవాళ్ళు ఇతను అనుకుంటా ఉంటే కూడా భూతాన్ని పంపించమంటాడు అంటే ఇతని ఆలోచన ఏంది, అసలు భూతం కోసం ఈ అడవిలోకి వచ్చాడా ఏంది అనుకునేది. మీకు ఎందుకంటే అదంతా వద్దు స్వామి, ఆ భూతం నేనేం చెప్తే అది చేయాలి, నేనేం చెప్తే అది ఆ భూతం చేయాలి, అది మంచి అయినా చెడైనా ఏ చెప్తే అది. సరే ఓకే. ఇతను ఏం చేశాడు, ఒక భూతాన్ని అక్కడ ఒక భూతం అతను టార్చర్ పెడతాం ఆల్రెడీ, నాకేదైనా పని చెప్పు అని వెయిట్ చేయి అని అతను అంటున్నాడు. కరెక్ట్గా ఇతను వచ్చాడు. ఇతను మెడిటేషన్ చేసుకుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఆ భూతం. అదో భూతమా, నీకోసం ఒక వ్యక్తి వచ్చాడు, మా ఫ్రెండ్ ఇతను నీకు కావాల్సినంత పని పెడతాడు, చక్కగా ఇతనితో వెళ్ళిపో. నాకు పని చెప్పలేదంటే నేను ఒప్పుకోను. ఇతనేమి నీకు బోలెడని పనులు ఉన్నాయి, నేను చెప్పితే చేసి పెట్టు. సరే, ఇతని ఆలోచన ఏమి, ఈ భూతాన్ని అడ్డం పెట్టుకుని మన సమస్యలన్నింటినీ అధిగమించేద్దాం, అందరికన్నా గొప్ప వాళ్ళు అయిపోదాం. సరే, ఈ భూతానికి ఒక కండిషన్ పెట్టాడు, నేను మా ఊరు వెళ్ళే వరకు నీకు పని చెప్పను, అక్కడికి వెళ్ళిన తర్వాత పని చెప్తాను, అది కండిషన్. అంతే కదా, పోదాం పదనింది. ఇద్దరు వచ్చేసారు, అడవిలోంచి బయట ఊర్లోకి వచ్చారు. ఈ భూతం చెప్పింది నాకు పని చెప్పు అనింది. ఇతను ఏం చేశాడంటే, ఇతనికి ఒక ఫ్లాట్ ఉండింది, ఆ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఒక 14 ఫ్లోర్స్ ఒక అప్స్టైర్ ఉండేది, 14 అప్స్టైర్స్ ఉండే ఒక బిల్డింగు కట్టాలన్నాడు. అంటే ఇది సిమెంటు కమ్మి తెచ్చుకొని అన్నీ కలిపి ఒక 6 నెలలు సంవత్సరం కడుతుంది అనుకున్నాడు అతను. ఈ భూతం ఏం చేసింది, ఇలా అనింది, 14 ఫ్లోర్స్ బిల్డింగ్ వచ్చింది, నెక్స్ట్ పని చెప్పు అనింది. వీడు స్టన్ అయిపోయాడు. నాకు ₹1 కోటి డబ్బు కావాలన్నాడు. అంటే ఏటీఎంలో కొల్లగొట్టో బ్యాంకులో కొల్లగొట్టో తెస్తున్నాను అతను అనుకున్నాడు. ఇట్లా అనింది, ₹1 కోటి డబ్బు నాకు పని చెప్పు అంటుంది. అంటే ఇంక వీరు తినచ్చాడు కూడా లేదు, అది అడిగిన దాన్ని ఇలా అంటా ఉంది. వీడేం పని చెప్తాడు దానికి. సరే, నాకు డైమండ్స్ కావాలంటే ఇలా అంటా ఉంది, చేస్తే ఇలా అంటే అది వచ్చేస్తూ ఉంది సెకండ్లలో. నాకు పని చెప్పు అంటా ఉంది. నువ్వు తర్వాత తిను, వీడేదైనా తింటే కూడా నువ్వు తర్వాత తినవయ్యా బాబు, నాకు పని చెప్పు అంటుంది. నేను తినాలి, నాకు సంబంధం లేదు, నువ్వు తింటావో సస్తావో నాకెందుకు, నాకు పని చెప్పాలా. కండిషన్ అంటే కండిషనే. ఇంకా వీడు ఏది అనుభవించలేకపోతున్నాడు. ఇంకా ఆల్రెడీ ఉన్న సమస్యలే అందంగా ఉన్నాయి ఇతనికి, ఈ భూతమే పెద్ద సమస్య అయింది, అన్నిటికన్నా పెద్ద సమస్య ఇదైంది. దీన్ని కొడదామంటే అది భూతం, అది తట్టిందంటే వీడు అడ్రస్ ఆధార్ కార్డు గల్లంత అయిపోతుంది. ఇలా అంటా ఉంది. వీడేమనుకున్నాడు, ఒక పని చెప్తే అది పోయి ఒక 6 నెలలు సంవత్సరం చేసుకొస్తుందేమో అనుకున్నాడు. అది భూతం కాబట్టి అన్ని సెకండ్ల మీద అంటా ఉంది అన్నింటినీ. వీడిని నీళ్ళు కూడా తాగనేలేదు. వీడు మళ్ళీ అడుగు పరిగెత్తాడు. ఇది వెనకంటే పడింది, పని చెప్పు అని. వీడు ఆ కంపల్లో కట్టెలు కొట్టుకుంటే మళ్ళీ పోయాడు. మళ్ళీ అతను పోయి కాళ్ళ పైన పడ్డాడు. ఎందుకయ్యా వచ్చినావు, ఈ విధంగా నాకు అది నన్ను ఇబ్బంది పెడుతుందంటే, నువ్వే కదా అడిగే భూతము, దానికి పని నేను చెప్తానన్నావు కదా, పని కూడా చెప్పలేకపోతే దానికి నాకు సంబంధం ఏంది, అది చెప్తే సెకండ్లో చేస్తాము స్వామి అంటే దాని శక్తి అది, దానికి మనం ఏం చేద్దాము, రోజుకు ఒక పనే చెప్తాను, నువ్వు ఎందుకు చెప్పలేదు. సరే, అది కూడా నాకు అట్లంతా కుదరదు, నాకు పని అయిపోయిన వెంటనే పని చెప్పాలి అంటా ఉంది. సరే, ఆయన చెవులో ఒక రహస్యం చెప్పాడు ఆ వ్యక్తికి. సరే, ఈసారి ఇలాగే నడుచుకుంటానని మళ్ళీ ఊర్లోకి వచ్చారు. దీన్ని తీసుకొని వెళ్ళారా మళ్ళీ? ఖచ్చితంగా వస్తుంది, అది వదలదు. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు పని చెప్పు అనింది. అతను చెప్పాడు, అక్కడ కుక్క వెళ్తా ఉన్నది, ఆ కుక్కను చూపించి దాని తోకను చక్కగా చేయని చెప్పాడు. అదేం చేసింది, ఆ కుక్కను పట్టుకున్నది, తోకను ఇలా అంటుంది, మళ్ళీ తోక గిర్రం తిరుక్కుని రంగు అయిపోతుంది. లైఫ్లో కుక్క తోక వంకర రాదు, చక్కగా రాదు. ఇది కూర్చొని చక్కగా దాని తోకను నిమురుకుంటూ ఉంది. అది చక్కగా వచ్చే పని లేదు, ఇంకా వీడికి రిలాక్స్ అయిపోయాడు.
ఆ భూతానికి ఎన్ని చేసినా కానీ కుక్క తోకను వంకర చేయలేదు. దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అదే దురదృష్టం, వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే అదే అదృష్టం. ఇతని బుద్ధి కుక్కతోక అని ఇక్కడ చెప్పడం జరిగింది. వంకరగా ఉంది కాబట్టి ఇలా ఆలోచించాడు. కాబట్టి ఈ వంకర టింకరగా ఆలోచించకుండా వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని మీకు ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను. ఆలోచించాలంటే ఆలోచించాలి. అలా అనాలోచితంగా ఆలోచిస్తే ఇట్లా అనవసరమైనటువంటి అదృష్టమే దురదృష్టంగా శత్రువుగా మారిపోతుంది. కొంతమంది డబ్బు ఎక్కువైపోయే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియకుండా అప్పుల పాలయ్యి దేశాలు విడిచేశారు. డబ్బు లేకుండా కాదు, ఉండి దాన్ని ఉపయోగించుకో ఎట్లా మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలియకుండా, అదృష్టాన్ని ఎట్లా సమన్వయం చేయాలో తెలియకుండా. ఇప్పుడు అర్థమైందా మీకు అదృష్టము దురదృష్టం ఎలా ఉంటుందో? చాలా బాగా. మనసు వంకరగా ఉన్నప్పుడు ఎంత అదృష్టం వచ్చినా అది మనం సద్వినియోగం చేసుకోలేము. కాబట్టి చక్కగా ఆలోచన విధానం చక్కగా పెట్టుకున్నప్పుడు చిన్న విషయాన్ని ఒక పెద్ద అదృష్టంగా మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో అదృష్టం అనేది ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది మేడం. ప్రతి ఒక్కరికి నేను పుట్టడమే ఒక అదృష్టం అని చెప్పాను. వాళ్ళకు వచ్చిన పరిస్థితులను వాళ్ళు ఒక చార్ట్ వేసుకొని దాని ప్రకారం దాన్ని కానీ వాళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్తే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ అదృష్టాన్ని ఎప్పుడు మనం కరిగిస్తామంటే మనకు కలిగినటువంటి అవకాశాలను అడ్డం పెట్టుకుని ఇంకొకరిని హేళన చేయడంతో ఇక్కడ ఇది కరుగుతూ ఉంటుంది. మనకు వచ్చినటువంటి అదృష్టాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొకరు చూసి బాధపడాలి అనే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇక్కడ అదృష్టం కరిగిపోతుంది, పెరగదు. కొద్ది రోజుల తర్వాత అందరూ అంటారు ఆడికేదో వచ్చింది, ఇంకా ఊర్లో అందరినీ చూసి ఫోజులు కొట్టాడు, 6 నెలలకు మామూలుగా అయిపోయాడు అని అందరూ తిరిగి ఇతనికి ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అంటే ఇంకెవరో చూడాలా అంటే ఇక్కడ వచ్చేకాడికి ప్రకృతి ఇవ్వలేనంత డబ్బును ఎవరు అడగలేరు. ఈ ప్రకృతి ఇవ్వలేనంత డబ్బు ఎవరు అడగలేరు. ఈ ఖగోళంలో ఉన్న సూర్యగ్రహము యొక్క పరిస్థితే ఇలా ఉంటుంది అంతే. దాని యొక్క పరిస్థితి, దాని ప్లేస్మెంట్, సూర్యుడి యొక్క పరిస్థితి అలా ఉంది. సౌరమండలంలో గ్రహాలు తిరుగుతున్నాయి. గ్రహాల్లో భూమి ఒకటి, ఆ భూమిలో ప్రపంచం ఉంది. ప్రపంచంలో ఒక రాష్ట్రం, ఒక దేశం, ఆ దేశంలో ఒక రాష్ట్రం, అది తెలంగాణ, ఆ రాష్ట్రంలో హైదరాబాద్. అక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే మన ప్లేస్ ఎంత ఉంది? సూర్యుడి పరిస్థితే ఒక చుక్క పెన్నతో చుక్క పెట్టినంత కూడా లేదు. మరి మీరు ఒక 70 లక్షల కోట్లు అడిగారనుకోండి, ప్రకృతి ఏంది అసలు దీన్ని అడిగేది చేతగలదు అంటుంది. మిమ్మల్ని డబ్బులు అడగడమే చేతగలదు మీకు అంటుంది. 70 lakhs CR అంటే మనకు అబ్బో ఎంతో అమౌంట్ అనుకుంటాం, కానీ ప్రకృతికి అసలు మీరేమి అడగనంటే లెక్క. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరు తయారు చేశారు? మనుషులు. ఆల్రెడీ మేడ్ బై యూనివర్స్ ఇవన్నీ. ఇక్కడ రిప్రజెంటేటివ్స్ కానీ మనుషులు వస్తారు. మెడికల్ రిప్రజెంటేటివ్ ఎలా వస్తారు అలాగే మనుషులు వస్తారు ఇక్కడికి. ఎవ్రీథింగ్ మేడ్ బై యూనివర్స్ అంతే. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది, అది మెటీరియల్ కావడానికి ఇక్కడ మనుషులు వస్తారు. రీసెర్చ్ అంటాం కదా, రీసెర్చ్ అంటే ఏంది? మళ్ళీ వెతకడము అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ ఉన్నవే, అన్నీ ఉన్నవే, అది మరుగున పడితే దాన్ని మళ్ళీ వెలికి తీసుకొస్తారు అంతే. వీళ్ళు సృష్టించేది ఏముండదు. రీసెర్చ్ అంటే మళ్ళీ దాన్ని అయితే ముందు వెలుగులోకి తీసుకొచ్చారని అర్థం అంతే. ఎవరు తయారు చేసేది ఏమి ఉండదు, ఆల్రెడీ మేడ్ బై యూనివర్స్. మన అదృష్టం కూడా మనకు ఆల్రెడీ మేడ్ బై యూనివర్స్. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దానికి ఎవరికి సంబంధం లేదు. అందుకు ఆలోచన అనేది చాలా శక్తివంతమైనది. సక్రమంగా ఆలోచన విధానాన్ని మనం కానీ చేయగలిగితే అది ఎప్పుడు వస్తుంది? సక్రమైన ఆలోచన విధానము సాధన ద్వారా వస్తుంది, తపస్సు ద్వారా మహాశక్తి వస్తుంది, ఇంక దేని ద్వారా రాదు. ధ్యానం. కాబట్టి ఈ ధ్యానం చేసేది దానికి ఏది మంత్రమేమో అవసరం లేదు. చక్కగా కూర్చొని ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ సమస్యలనే వాళ్ళు ధ్యానం చేసే చాలు. అంటే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అది కూడా అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఏ ఆలోచన వస్తే ఆలోచన అబ్జర్వ్ చేస్తే చాలు. ఆలోచనలు ఎగిరిపోతాయి, మళ్ళీ రావు. మీరు చెప్పినంత ఈజీ అంటారా? వాటిని అబ్జర్వ్ చేయమంటున్నా అంతే. నేను జపం చేయడం లేదు, మన సమస్యలను జపం చేయమని చెప్పడం లేదు. కళ్ళు మూసుకొని కూర్చొని మీరు లెక్క పెట్టండి మీకు ఏమేమి ఆలోచనలు వస్తాయో. కొద్దిసేపటి మీరే లాగితే కూడా బ్రెయిన్తో ఆలోచన రాదు. అంటే మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ ఇలా వచ్చి ఇలా పక్షులాగా ఎగిరి దూరంగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఒక రిలాక్సేషన్ వస్తుంది. అప్పుడు మీరు జడ్జిమెంట్ తీసుకోండి, ఇప్పుడు ఏం చేద్దాం ఈ రోజుని, అది మెటీరియల్ అవుతుంది. ఈ గజిబిజి ఆలోచనలో అవుతుందా కాదా, వస్తుందా రాదా, ఏమవుతుందో ఎట్లవుతుందో అంటే అటు ఇటు 2 స్టెప్స్ వేస్తూ ఉంటుంది బ్రెయిన్. అప్పుడు వీటన్నిటిని మనము క్లెన్సింగ్ చేసామంటే
చక్కటి ఎటువంటి అలలు లేనటువంటి నీటి సరస్సు, మంచినీటి సరస్సులాగా బ్రెయిన్ ఉంటుంది. అప్పుడు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా మెటీరియల్ అయిపోతుంది. ఓకే. అంతే, ఇక్కడ మంత్రాలు లేవు, దేవతలు కూడా లేరు. ఇప్పుడు సమస్యలు అన్నాం కదా, సమస్యలు లేని మనిషే ఉండరు అని అంటుంటాము, ప్రతిసారి ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకే ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ నిజంగా అవతల వాళ్ళకి సమస్య లేదు, నాకే ఉంది సమస్య, అది కూడా చాలా పెద్ద సమస్య, నేను దాంట్లోంచి బయటికి రాలేను అని చెప్పి మళ్ళీ దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా ఎందుకు ఇలా అవుతుందంటారు? సమస్యలే లేకపోతే మనిషి చాలా దురదృష్టవంతుడు. లేకపోతే దురదృష్టం. ఎందుకంటారు అలా? ఎందుకంటే సమస్య ఉన్నప్పుడే మనిషి తను ఎలా బతకాలో, తను ఎలా ఉద్ధరించబడాలో, ఎలా అభివృద్ధి చెందాలో ప్రయత్నిస్తాడు. సమస్య లేకపోతే ఒక అడవిలోనో కొండపైన ఒక రాయి లాంటి వాడు అంతే. ఏమి దానికి ఏ సమస్య లేదు, గాలి వచ్చినా సమస్య లేదు, వాన వచ్చినా సమస్య లేదు, ఎండ వచ్చినా సమస్య లేదు, అక్కడే ఉంటుంది, ఏ పని లేదు, దేంట్లో చలనం లేకుండా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు ఒక సినిమా తీస్తారు, హీరోకి చివరి వరకు సమస్యలు ఎదురుతుంటాయి విలన్ వల్ల. వాటన్నింటిని అధిగమించినప్పుడే సినిమా సీరియస్గా చూస్తారు. హీరోని, హీరో ఫ్యామిలీని, హీరో ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడము, ఇతను మళ్ళీ సీన్లో దిగి గొడవ పడ్డము, చివరిలో విలన్ మాత్రం సింపుల్గా అరెస్ట్, అలా ఒక చివరి సీన్లో అరెస్ట్ అయ్యి నవ్వుతూ వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ నేను అంత చూస్తానే, అప్పటి వరకు ఇతన్నే విలన్ ఆడుకుంటాడు. ఇతని సమస్యలన్నీ అధిగమించినప్పుడే ఆ సీన్లో హీరో ఎంటర్ అవుతాడు. అంటే సినిమా కూడా సమస్యలు హీరోకి ఎక్కువ పెడితేనే హిట్ అవుతుంది. హీరో నిరూపించుకోవాలంటే గమని కుర్చేసి కూర్చుంటే సినిమా హిట్ అవుతుంది. మనతో గొడవపడే ఒక భార్య ఉండాలా, అలాగే పిల్లలు ఉండాలా, మరి నిష్ఠూరం చేసే బంధువులు ఉండాలా, మరి మన జోబులో డబ్బులు ఎత్తుకుని సొంతంగా ఖర్చు పెట్టుకుంటుంటే మంచి స్నేహితులు ఉండాలా, మనకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండాలా, దానికి ఫోన్ చేసి సలహా అడిగిన ఒక మిత్రుడు కావాలా, ఇవన్నీ కావాలి. ఇవన్నీ అదృష్టాలు. ఇవేవి లేకపోతే ఎట్లుంటుందంటే ఒక అనాథ లాంటి జీవితం. కరెక్ట్ అండి, అది అనుభవిస్తేనే తెలుస్తుంది కదా. దానిలో మాధుర్యం ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను చెప్పినవే మెడిటేషన్ చేయండి ఎవరైనా సరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా. భార్య ఎంతో గొప్పది, తను ఇంకెవరితో గొడవపడుతుంది, ఎందుకు గొడవపడుతుంది? బాధ్యతాయుతంగా గొడవపడుతూ ఉంటుంది, పిల్లల కోసము, అభివృద్ధి కోసం గొడవపడుతూ ఉంటుంది. ఇప్పుడు స్నేహితులు ఉంటారు, నమ్మక ద్రోహులు చేసే వాళ్ళు ఉంటారు, మన కోసం ఏదైనా చేసేటువంటి సాహసం చేసి మనం కాపాడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడే అదృష్టవంతులు. లేకపోతే ఈ సమస్యలే లేని వాడు అదృష్టవంతులు అనుకుంటే అసలు క్వశ్చనే కాదు, దానికి ఆన్సరే ఉండదు. కాబట్టి మనకు ప్రకృతి అనేది మనల్ని ఉద్ధరింపజేసేదానికోసమే కొన్ని సమస్యలు మనకి ఇస్తుంది. ఆ చార్ట్ని మనము సక్రమంగా 1, 2, 3 అనేసి కంప్లీట్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మన నైపుణ్యం బయటపడుతుంది. కాబట్టి సమస్యలు లేని వాళ్ళు ఎవరు అంటే అందరూ సమస్యలు ఉన్న వాళ్ళే, ఎవరి సమస్యలు వాళ్ళకి పెద్దవి. కాబట్టి కొంతమంది గొప్ప వాళ్ళు అంటూ ఉంటారు, మేము ఎన్నో కష్టాలు పడ్డాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం, మేము ఎన్నో సుఖాలు పడ్డాం కాబట్టి ఆ మాట ఎందుకు రాదు అంటే వాళ్ళు అన్ని కష్టాల ఫలితమే ఈ రోజు ఉన్నట్టు ఈ అద్భుతమైన జీవితం అని వాళ్ళు అనుభవంతో చెప్తారు. నిజంగా అన్ని కష్టాలు అనుభవిస్తేనే మంచి సుఖవంతమైన జీవితం ఉంటుందంటారా? ఇది కర్మభూమి. అంటే ఇక్కడ మనిషిగా పుట్టిన దేవుడు కూడా కష్టాలు పడాల్సిందే. శ్రీరామచంద్రుల వారు ఆ లైఫ్ అంతా కష్టాలే కదా. అవునండి. కట్టెగా నేలపైన పడుకున్నాడు, కట్టెలు తెచ్చి కుటీరాలు వేసుకునేసి ట్రైబల్ లైఫ్ అనుభవించాడు. భార్య దూరమైంది, పిల్లలు దూరమయ్యారు, రాజ్యం దూరమైంది, తల్లిదండ్రులు దూరమయ్యారు, అన్నదమ్ములు దూరమయ్యారు. కోతులు పట్టుకుని ఒక పెద్ద మహాప్రపంచ స్థాయి వీరుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు, వానర సైన్యాన్ని. ప్రతి సెకండ్ ఆయన ట్రబుల్ని ఫేస్ చేస్తూ అధిగమిస్తూ వెళ్ళాడు. ధర్మం ఎప్పుడు తప్పలేదు. మరి ఆయనకి అక్కడే కూడా జాంబవంతుడు, హనుమంతుడు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి మీట్ అయిపోయారు. ఒక ఇన్ఫర్మేషన్ తన రాజ్యాన్ని పంపించుంటే దశరథ మహారాజు సామ్రాజ్యంతో వచ్చి రావణాసుడి పైన పడేది. అటు పోలేదు. మరి ఆయన మన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే, ఆయన ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేయలేదు, ఎన్ని అసౌకర్యాలు అనుభవించలేదు. ఇవన్నీ అంటే ఎవరికైనా కష్టాలు తప్పవు, దాన్ని అధిగమించిన వాడే గొప్పవాడవుతాడు అని నిరూపించడం కోసం వాళ్ళ కష్టాలు అనుభవించారా, లేదంటే దేవుళ్ళకి కూడా కష్టాలు తప్పవు, మానవులకి ఈ భూమి పైన పుట్టిన తర్వాత దేవుడైనా మనిషిగా పుడితే కష్టాలు తప్పవు, వాటిని అనుభవించినప్పుడే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేదానికి ఇదే తార్కాణం. నేను రెడీ అన్నప్పుడే ప్రకృతి మనకేదన్నా నువ్వు ఎలా రెడీనో చూపిస్తానని చెప్పి మనకేదైనా ముందుకు ఇస్తుంది. అవునండి. నేను ఏమి చేయను అనుకున్న వాడికి ఏమి ఇస్తుంది? నాకు ఆకలి లేదంటే అన్నం పెడతారా? లేదు. కాబట్టి నేను రెడీ అన్నప్పుడే ఏదైనా వస్తుంది. దాన్ని ఎలా ఛేదించాలో అదే రీసెర్చ్, ప్రతి ఒక్కటి రీసెర్చే. అదే పాండవులు ఉన్నారు, పాండవులు మరి వాళ్ళు ఏకచక్రపురంలో మారువేషాల్లో ఆకలి తట్టుకోలేక ఆకలిని ఎవరు జయించలేరు. సాక్షాత్ దైవ స్వరూపులు వాళ్ళు. ఇల్లు వెళ్ళి భౌతిక భిక్షాందేహిని అడుక్కొని తెచ్చి అంతా ఒక చోట పెట్టి వాళ్ళ తల్లి దగ్గర ఆమె
ఎవరికి ఎలా పెట్టాలో, ఎవరి కడుపు ఎంతో తల్లికి తెలుసు. అందుకే తల్లి కడుపు చూస్తుంది, భార్య జోబు చూస్తుంది అంటారు. ఆమె పంచేది ఐకమత్యాన్ని వదలలేదు. వాళ్ళు తల్లిని ఎంత ఆరాధించారు. సమాజానికి ఈరోజు దేవతలుగా ఆరాధించబడుతున్నారు. మరి దుర్యోధనుడికి ఎందుకు ఆలయాలు లేవు? పాండవులకి ఎందుకు, ద్రౌపది మాతకి ఎందుకు అంత ఆదరణ ఉంది? పంచమహాపతివ్రతలు ఆమె ఒకటి, సీతా, సావిత్రి, ద్రౌపది, మండోదరి, అరుంధతి 5 మందిలో ఈమె ఒకటి ఉంది. మరి ఆరో పతివ్రతను ఎందుకు చెప్పలేదు? వాళ్ళంత ఖచ్చితమైనటువంటి జీవితాన్ని అనుభవించారు. అందరికీ ఆదర్శమైన యుగ యుగాలకు వాళ్ళు కీర్తించబడుతున్నారు. వాళ్ళు పడిందేమో కష్టాలు, పూజించబడుతున్నారు. ఇప్పుడు మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే, ఇప్పుడు మీరు ఎలాగో ద్రౌపది టాపిక్ మాట్లాడారు కాబట్టి, మంచి జ్ఞానం ఉండి వివరణ తెలిసిన వాళ్ళు అయితే మూర్ఖంగా మాట్లాడరు. అంటే 5 భర్తలు ఉన్న ద్రౌపది పతివ్రత అని మన పురాణాల్లో ఒక ఆడదాని గురించి మాట్లాడారు గొప్పగా అని అంటే ఎటువంటి పురాణాలు మనవి, ఎటువంటి శాస్త్రాలు మనవి? మరి ఇప్పుడు ఒక్క భర్త ఉన్న వాళ్ళని, మనం నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా అంత నిజాయితీగా మాట్లాడరు స్త్రీ గురించి అని అంటే, శాస్త్రాలే తప్పు అనే ఒక పోకడలో కూడా మాట్లాడే అజ్ఞానులు ఉన్నారు. ఏం చెప్తారు? నిజంగా ద్రౌపది 5 భర్తలు ఇక్కడ ఇవి శాస్త్రాలు కావు, పురాణాలు. మహాభారతం అనేది పురాణము, శాస్త్రం కాదు. శాస్త్రం అంటే జ్యోతిష్ శాస్త్రం, వాస్తుశాస్త్రం లాంటివి. ద్రౌపదీదేవి ఆమె సాక్షాత్తు ఇంద్రుడి భార్య సచీదేవి. ఇంద్రుడు తన పంచేంద్రియాలను 5 వ్యక్తులుగా పాండవులు వచ్చారు. ఇప్పుడు సచీదేవిగా ద్రౌపదీదేవి జన్మెత్తింది. మరి తన భర్తను తను పొందాలి. తన భర్తను తను పొందినప్పుడు ఇక్కడ మనకు పంచభూతాలుగా తన భర్తను తను పొందింది. అర్థమైందా? ఆమె ఎవరోగా సచీదేవి. పురాణంలో వెనక్కి మనకు డాక్యుమెంట్స్, మదర్ డాక్యుమెంట్స్ వెనక్కి తీసుకుంటూ వెళ్తే సచీదేవి. ఆమె ఒక జన్మలో భర్తకు, ఒక ఋషి భార్య ఆమె, ఆ భర్తకు చేసినటువంటి సేవకు, ఆయన ఒక కుష్ఠరోగి, ఆమె ఎంతో నియమ నిబద్ధతలతో 3 జన్మలు ఆమె ఏ విధమైనటువంటి మానసిక దోషం లేకుండా ఎంతో క్రమశిక్షణతో భర్తకు సేవ చేసింది. కానీ స్త్రీగా తను పొందవలసినటువంటి ఏ విధమైన సౌఖ్యాన్ని పొందలేదు, ఎటువంటి వ్యామోహానికి గురి కాలేదు. కానీ ఈ 3 జన్మలైనా కానీ ఆ భర్త వరమిచ్చాడు, నువ్వు ఇంత సేవ చేస్తున్నావు, కనీసం కూడా మానసికమైన ఏ విధమైన చలనం లేదు, ఎంత గొప్ప జన్మనిది, మరి పతియే దైవము అనే నిరూపించుకున్నటువంటి స్త్రీవు నువ్వు, నీకు నా తదనంతరము చక్కగా నువ్వు కోరుకున్నటువంటి అన్ని సౌకర్యాలతో వచ్చే జన్మ నీకు ఉంటుంది అని వరమిచ్చాడు. తర్వాత జన్మలో కూడా అదే విధమైనటువంటి పతి సేవలో ఉంటే పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు పరమశివుడు ఏం కావాలంటే, ఆమె ఆక్రందనతో భర్త 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 అని 5 సార్లు ఆమె అడిగింది. ఒక మాటని 5 సార్లు చెప్పింది. ఆమె చెప్పింది భర్తనే అడిగింది, కానీ శివుడే వచ్చాడు ఎదురుగా. అది 5 సార్లు చెప్పింది, నాకు భర్త కావాలని 5 మాటలు ఆయన ఆక్రందించి, కాబట్టి మీకు 5 భర్తలు వస్తారు అని చెప్పాడు ఆయన. ఆ 5 కూడా పంచభూతాలు. ఆ 5 ఒకే వ్యక్తిగా వస్తే కూడా ఈ సృష్టిలో అది అలా కొన్ని కారణాల వల్ల అది ఒక విరుద్ధమైన శక్తి అవుతుంది. సృష్టికి విరుద్ధం అంటే అది అతీతమైన శక్తి అయిపోతుంది. ఇప్పుడు దుర్యోధనుడు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ. ఆయన టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ. కౌరవులందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలు. గాంధారదేవి తన పిండాన్ని ఛిద్రం చేసుకుంటే 101 కుండల్లో ఆ ఒక పిండాన్ని పెట్టి మంత్రజలంతో కొన్ని వనమూలికలతో నిక్షిప్తం చేస్తే అప్పుడు అందరూ పుట్టారు. మొట్టమొదటి పిండం కుండలో వచ్చినటువంటిది కుండే ట్యూబ్, టెస్ట్ ట్యూబ్. అప్పుడు దుర్యోధన సాధించాలంటేనే ఎంతో కష్టమైంది. ఆ పిండమే ఆమె ఛిద్రం చేసుకోకుండా ఉంటే, ఒకే వ్యక్తిగా పుట్టుంటే సాధించిన ఉంటుందా? అటువంటిది పంచపాండవులు కూడా ఒక వ్యక్తిగా కాకుండా 5 మందిగా ఒకే వ్యక్తి పంచభూతాలు వచ్చాయన్నమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎంతో విజ్ఞత, ఎంతో సభ్యత కావాలి. అంత శక్తి అందరికి లేకపోవచ్చు. నేను ఇప్పుడు అర్థమయ్యగలిగే విధంగానే చెప్పాను. దీని వెనక ఇంకా చాలా చరిత్ర ఉంది. కానీ ఈమెకు తనకు 5 భర్తలు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు. ఎవరితో ఆమె ఉన్నా తనకు ఒక భర్తే అనేటువంటి మానసిక స్థితిలో ఉండింది. ఆమె అగ్నిలో నుంచి పుట్టింది. ఆమె అయోనజులు అంటారు వాళ్ళను. హోమం చేస్తే హోమంలో పుట్టింది ఆమె. తల్లిదండ్రులు లేరు ద్రౌపదీదేవికి. వాళ్ళ తండ్రి హోమం చేస్తే ద్రౌపది, దుష్టజుమ్ముడు 2 హోమగుండం నుంచి పుట్టారు వాళ్ళు. మరి వాళ్ళ స్థాయి ఎలా ఉంటుంది, ఆలోచన ఎంత శక్తివంతంగా ఉంటుంది, దాన్ని ఆలోచించాలి. ఆమె ఎలా పుట్టిందని ఆలోచించాలి. అప్పుడు అర్జునుడు లాంటి అల్లుడు కావాలి,
ద్రోణాచార్యుని చంపగలిగినటువంటి కొడుకు కావాలని మరి అర్జునుడు ద్రౌపది వాళ్ళ నాన్న అంటే హోమం చేసినటువంటి వ్యక్తి ద్రుపద మహారాజు. ద్రుపద మహారాజు కూతురు ద్రౌపది హోమగుండంలో పుట్టారు వాళ్ళు. మరి ఈమె కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ కాకుండా ఈమె అగ్ని స్వరూపురాలు ఈమె. మరి ఆమెకి ఎంత క్రమశిక్షణ ఏ స్థాయి ఉండాలా? వీటన్నింటినీ తెలుసు. మహాభారతం అంటే కొట్టుకోవడము, ద్రౌపది వస్త్రాపహరణము, జోదమాడము, మైసభ, ఇవేనా పాయింట్లు? ఇంక వేరే లేవా? ఒక్కొక్కరు వెనుక మహాచరిత్ర ఉంది. అందుకే వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని ఒక సామెత ఉంది. ఎన్నిసార్లు మహాభారతం విన్నా ఫస్ట్ టైం విన్నట్టే ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం వింటున్నామన్నట్టు. ఇంక వేరే చరిత్రలు వింటే బోర్ వస్తుంది. ప్రతి అడుగడుగున కారణ జన్మల నిలయం. అందుకే శ్రీకృష్ణుల వారు చివరిలో అందరికీ మరణానికి అవకాశం లేని వాళ్ళందరినీ కూడా ఆయన సమాప్తి చేసేసాడు. భీష్మాచార్యులు అని ఎవరు చంపలేరు, ఆయనకి జన్మ సమాప్తి చేశాడు. కర్ణుణ్ణి ఎవరు జయించలేరు, హరిహర బ్రహ్మాదులు వచ్చి ఆయన జయించలేరు, ఆయనకు జన్మను సమాప్తి చేశారు. ద్రోణాచార్యులు ఎవరు సాధించగలరు? మొత్తం విద్యలు నేర్పించింది ఆయన. ఆయన్ని ఎందుకు చేశాడు చెప్పండి? మీకేమైనా ఆలోచన ఉందా? వీళ్ళందరినీ ఎందుకు శ్రీకృష్ణుల వారు ఆ యుద్ధంలో ముగించేశాడు? రాబోతుంది కలియుగం. ఈ యుగంలో, ఈ కలియుగంలో, పాపయుగం, ఈ యుగంలో ఇంత గొప్ప వాళ్ళు ఉండకూడదు. ఒకవేళ వీళ్ళని వదిలేస్తే ఈ కలియుగంలో చూసే పాపాలు చూసి వీళ్ళే సూసైడ్ చేసుకునేస్తారు. అంటే పాపాలు చూసి వాళ్ళు మహాజ్ఞానులు వాళ్ళలా చేసుకోవడం కన్నా వాళ్ళ వల్ల వీళ్ళు మంచిగా మారే అవకాశం ఉంటుందేమో అని ఆలోచించవచ్చు కదా. ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ వచ్చే కాడికి, కలియుగం పెట్టే కాడికి ఒక కథ ఉంది. ఆ కథ ఎలా ఉంటుందంటే, కలియుగం పెట్టింది ఒక వ్యక్తి, ఒక రైతు పొలాన్ని ఇంకొక రైతుకు అమ్మాడు డబ్బుల కోసం. అతను తీసుకునేసాడు. తీసుకున్న తర్వాత ఇతను దున్నుతున్నాడు. దున్నుతా ఉంటే ఒక పెట్టెలేసింది, అందులో బంగారం ఉంది. ఇతనేమి పొలమే కదా కొనుక్కున్నాము, ఈ బెట్టి నేను కొనలేదు కదా అని ఇతను ఎత్తుకెళ్ళి అక్కడ ఇచ్చాడు. ఎవరికి? ఆ రైతుకి ఇచ్చాడు. మీ పొలంలో పెట్టి ఉంది, నీకు తెలుసుంటే నువ్వు నాకు అమ్ముండవు అని. ఇప్పుడు ఇతనేం చేశాడు? నేను పొలం వేసా, అందులో ఏమున్నా నీదే అని ఇతను అంటున్నాడు. అది కలియుగం పెట్టబోయే చివరి గడియల్లో అలా జరిగింది. అది ఇంకా కలియుగము ఇంకా రేపు ఎల్లుండో పెడుతుంది జనవరి 1 లాగా అనేటప్పుడు ముందు ఒక 1 వీక్ బిఫోర్ జరిగిన స్టోరీ ఇది. ధర్మరాజు దగ్గరికి పోయింది. ధర్మరాజు అప్పుడు వాళ్ళ మనవడు జనమే పరీక్షిత్ మహారాజు ఉన్నప్పుడు, కరెక్ట్, పరీక్షిత్ మహారాజు ఉన్నప్పుడు, అప్పుడు వీళ్ళిద్దరూ రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, నేను పొలం అమ్మాను, అందులో ఆ పెట్టి దొరికింది, అది ఆయనదే. అమ్మేసిన తర్వాత అందులో ఏమున్నా నాది కాదు. సరే, బాగానే ఉంది అనుకున్నాడు ఆయన. రాజా, నేను పొలాన్ని కొన్నాను, అందులో పెట్టిన కొనలేదు, ఇది అతనిది. అతను డబ్బు లేకనే కదా నాకు అమ్మాడు, అందులో పెట్టింది తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది ఇచ్చేస్తున్నాను, నాకు వద్దు స్వామి, నేను డాక్యుమెంట్ ఆయన రైట్ చేశాను అని అతను. ఇప్పుడు ఇతనికి 2 ధర్మ సంఘటన అయిపోయింది. ఏం చెప్పాలి? 2 సైడ్ న్యాయమే ఉంది. అప్పుడు ఆయన పండితులను పిలిచి అడిగితే, రాజా, ఒక 1 వీక్లో కలియుగం పెడుతుంది, కలియుగం తీర్పు చెప్తుంది అంటే, సరే 1 వీక్ తర్వాత రండి అన్నాడు ఆయన. 1 వీక్ అయ్యేకాడికి వీడు కలియుగ ప్రభావం స్టార్ట్ అయ్యాడు. వీడు పరిగెత్తున్నాడు, నా పెట్టి నాకు నేను ల్యాండే అమ్మాను, ఆ పెట్టి నాదే అంటున్నాడు. వీడు ల్యాండ్ అమ్మేసావు కదా, అమ్మిన తర్వాత దాంట్లో ఏమన్నా నాదే అంటున్నాడు. కలియుగ ప్రభావం స్టార్ట్ అయిపోయింది. ఇటువంటి ధర్మాలు చూసి ఉండగలరా వీళ్ళు? గొప్పవాళ్ళు ఉండలేరు. అందుకు ఆయన వీళ్ళకు వీర స్వర్గాన్ని ఇవ్వాలి అనేసి అందరినీ కూడా శ్రీకృష్ణుల వారు వీర స్వర్గాన్ని ఇచ్చేసాడు. అదే శ్రీకృష్ణుల వారు పరిపూర్ణ అవతారం అంటారు ఆయన్ని. ఆయన ఒక పెద్ద క్యాల్కులేటర్, ఎవరిని ఎప్పుడు కంప్లీట్ చేయాలి. అర్జునుల వారికే భగవద్గీత చెప్పాడు, 4వ రోజే చెప్పేశాడు ఆయన. అభిమన్యుడు చనిపోయిన 4వ రోజే మళ్ళీ శ్రీకృష్ణుని పోయి చొక్కా పట్టుకున్నాడు అర్జునుడు పోయి, నా కొడుకు నాకు తెచ్చిపెట్టు అని. అప్పుడు నేను తలగొట్టుకున్నాడు, అర్జున 4 రోజులకు ముందే చెప్పాను నీకు, సమస్తము నాలోకే వస్తూ ఉంది, విశ్వరూపం అయితే చూపించాను, ఇక్కడున్న వాళ్ళు ఎవరు బ్రతకరు, నువ్వు యుద్ధం చేయకపోయినా నేను నీ ప్లేస్లో ఇంకొక 10 మంది అర్జునులు తెచ్చుకోగలను, కానీ నీకెందుకు అవకాశం ఇచ్చానో దాన్ని సద్వినియోగం చేసుకో అని భగవద్గీతలో చెప్పాడు. నువ్వు డిసప్పాయింట్ నా కొడుకు నాకు తెచ్చి అంటే నీకు భగవద్గీత నేను ఎందుకు చెప్పిందంటే, అప్పుడు అర్జునుల వారు, అవును నిజమే, మళ్ళీ నాకు ఇంకొకసారి చెప్పు భగవద్గీత అన్నాడు. ఆయన 2వసారి భగవద్గీత చెప్పాడు అర్జునుడికి. కానీ అదే ఉత్తరగీత 2వసారి చెప్పాడు కాబట్టి మళ్ళీ చెప్పాడు, ఉత్తరగీత అయింది అది. చివరిలో మళ్ళీ ఉద్ధవుడు శ్రీకృష్ణుల వారి క్లాస్మేట్ చిన్నప్పుడు, ఏంది కృష్ణ నాతో చదువుకున్నావు, నాతో ఆటలాడావు, అర్జునుడికి 2 సార్లు భగవద్గీత చెప్పవు, నాకు చెప్పకూడదంటే అప్పుడు ఉద్ధవుడికి చెప్పాడు ఆయన గీత, అది ఉద్ధవ గీత అయింది.
కానీ భగవద్గీతలో చెప్పింది ఉత్తర గీతలో లేదు, ఉత్తర గీతలో చెప్పింది ఉద్ధవ గీతలో లేదు. ఈ 3 గీతలు చదివితే మనకు బతకడానికి ఎటువంటి సందేహాలు ఉండవు. అంత గొప్ప జ్ఞానం ఆ 3 గీతలు. సంబంధం లేదు, కానీ మూడిట్లో అద్భుతమైన బ్రహ్మజ్ఞానం ఉంది. శ్రీకృష్ణుల వారే చెప్పింది యాస్టీస్ చెప్పలేకపోయాడు. దేని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు సింపుల్ గా చెప్పాలంటే? 3 గీతలు రాబోయే కలియుగానికి కావాల్సిన అన్ని రకాల విజ్ఞానం ఆ 3 గీతల్లో ఉంది. వాటిని మనం స్టడీ చేసి ఆలోచిస్తే చాలా అప్పటికే మనకు 6 లెవెల్ పెరిగిపోయింది ఆ 3 గీతలు చదివిన తర్వాతనే. అంటే ఆ జ్ఞానం ఎప్పుడైతే మన బ్రెయిన్లో లోడ్ అవుతుందో యూనివర్సిటీ నుంచి చదివేటప్పుడు మన చుట్టూ నెగటివ్ ఎనర్జీ దూరం వెళ్ళిపోతుంది. అందుకు గీత గొప్పది. కాబట్టి ఉద్ధవ గీత, ఉత్తర గీత, భగవద్గీత 3 గీతలు చెప్పాడు శ్రీకృష్ణుల వారు. కానీ ఆయనే సేమ్ యాస్టీస్ మళ్ళీ చెప్పలేకపోయాడు. దానికి ఎగ్జాంపుల్ చెప్పిన, మీరు స్టూడియోకి వస్తారు, ఈరోజు ఇదే స్టూడియోకి మళ్ళీ రేపు వస్తారు కదా, మీరు ఎక్కడెక్కడ కాళ్ళు పెట్టుకోవచ్చు అదే ప్లేస్లో కాళ్ళు అడుగుపెట్టి రాగలరా? లేదు. కానీ స్టూడియోకి అయితే వస్తారు కదా. సేమ్ అలాగే ఆయన కూడా గీతలో 3 విధాలుగా చెప్పాడు. 3 విధాలలో అద్భుతమైన జ్ఞానం ఉంది. కాబట్టి ఆయనకు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా వాళ్ళని నిర్జించాలి, మోక్షాన్ని ఇవ్వాలనేసి. అంత పెద్ద ఎక్కువ వరకు శ్రీకృష్ణుల వారికే. మహాభారతంలో అందరూ అనుకుంటారు యుద్ధం చేసిన భీముడు, అర్జునుడు హీరోలు వాళ్ళిద్దరు అనుకుంటారు. టోటల్ హీరో శ్రీకృష్ణుల వారు. ఆయనకి చాలా వర్క్ ఎక్కువ. అందుకే ఆయన ఆ వెపన్స్ ఎత్తుకోకుండా గుర్రం పగ్గాలు పెట్టుకునేసి చేతిలో కూర్చొని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే రేపేం చేయాలి, ఈ రోజు ఏం చేయాలని చూసుకుంటూ వచ్చాడు. ఆయన ప్రణాళిక వేస్తున్నారు, ఆయన బ్రెయిన్ వర్క్ చేశాడు అనమాట. కాబట్టి ఇలా ఆలోచిస్తే మహాభారతం ఇలా చెప్పుకుంటే ఇప్పటి వరకు ఎవరు వినటువంటి గొప్ప భారతం మనం చెప్పొచ్చు సమాజానికి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే నాకు ఒక సందేహం ఉండేది. మనకు కృష్ణుడు అనగానే ఒకరే కనిపిస్తారు మనందరము వినేంత వరకు కూడా. కానీ కృష్ణులు కూడా 3 ఉన్నారు మహాభారతంలో. మీరు చెప్పిన విధానం వింటేనేమో గీతనే 3 రకాలుగా బోధించారు 3 సందర్భాల్లో అని చెప్పి. కానీ కృష్ణులే ఒక కృష్ణుడు కాదు, 3 కృష్ణులు ఉన్నారు, 3 రకాలుగా బోధించారు అని చెప్పి. నిజంగా కృష్ణుడు ఒకరుగా ఉన్నారా, 3గా ఉన్నారా భారతంలో? కృష్ణ అనే పేరు ద్రౌపది పేరు కృష్ణ, ఇది చాలా మంది తెలియదు. అవునా? కృష్ణ, ఆమె పేరు కృష్ణ. మనం అనుకుంటున్న కృష్ణుల వారు. వ్యాసుల వారి పేరు కూడా కృష్ణ ద్వైపాయనులు. ఇప్పుడు ద్రౌపది కృష్ణ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆమె యజ్ఞంలోంచి పుట్టింది, ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తే కాబట్టి ద్రౌపది పేరు వచ్చింది. మరి కృష్ణ అని ఎందుకు పేరు? కృష్ణ అనే పేరు ద్రౌపది మహారాజు, ఇది ఈ పాయింట్ నాకు ప్రస్తుతానికి గుర్తులేదు, కానీ ఆమె పేరు కృష్ణ ఉంది. ఓకే. ద్రౌపది మహారాజు కూతురు కాబట్టి ద్రౌపది అన్నారు. శ్రీకృష్ణుల వారు మనకందరూ తెలిసిన కృష్ణుడు. కృష్ణ ద్వైపాయనులుగా మనకు వ్యాస భగవానుల వారి పేరు ఉంది. ఈ 3 కృష్ణులు వీళ్ళే. ఇది కాకుండా శ్రీకృష్ణుల వారే ఆయన ఒక బాడీ మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. మనకు 7 బాడీ లెవెల్స్ ఉంటాయి. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ, కాస్మిక్ బాడీ, ఇలా 7 బాడీ లెవెల్స్ ఉంటాయి. మనకు 7 బాడీ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ఆయన ఒక బాడీలో స్పిరిచువల్ బాడీలో మెడిటేషన్లో ఉంటాడు. మిగిలిన 6 మందిని బయట వచ్చి పని చేయగలరు. ఆయన ఒక పెద్ద హిప్నాటిస్ట్. అప్పట్లో బ్రెయిన్ 100% యూస్ చేస్తే మనం హిప్నాటిక్ ఏమైనా మాయమైపోవచ్చు, చిన్నదిగా అయిపోవచ్చు, పిపీలకాది బ్రహ్మ పర్యంతం మనం మన శక్తిని ప్రసరింపజేయచ్చు. వివేకానంద స్వామి వారు 2% మాత్రమే. వివేకానంద స్వామి, ఐన్స్టీన్ లాంటి 2% బ్రెయిన్ యూస్ చేశారు. 98% వాళ్ళు బ్రెయిన్ యూస్ చేయలేకపోయినారు. అక్కడికే వాళ్ళు ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప వాళ్ళు అయినారు. అప్పుడు మనం ఏ స్థాయిలో బ్రెయిన్ యూస్ చేస్తున్నాము? అసలు మన బ్రెయినే యూస్ చేయడం లేదు. అంటే బ్రెయిన్లోనే అంతా శక్తి ఉంది. 100% యూస్ చేసినటువంటి గొప్ప మహా అవతారం శ్రీకృష్ణ అవతారం. అందుకే పరిపూర్ణ అవతారం అనేది. ఆయనకి తెలుసు గతంలో మనమే రాముడు, గతంలో మనమే నరసింహస్వామి, గతంలో మనమే వరాహస్వామి, మనమే వైకుంఠములో ఉండే మహావిష్ణు మనమే, అన్నీ తెలుసు ఆయనకి. భూత భవిష్యత్ వర్తమానాలపైన గ్రిప్ ఉంది ఆయనకి. అందుకే శ్రీకృష్ణ అవతారం చాలా పరిపూర్ణ అవతారం. ఆయన్ని స్టడీ చేస్తే ఇంక మన లైఫ్ నల్లేరుపై నడకవుతుంది. అంటే చాలా సాఫీగా ఉంటుంది. ఈ భూలోకం పైన ఇంకో భూలోకాన్ని చూడగలుగుతాం, అంత నాలెడ్జ్ వస్తుంది. ఈ భూలోకం బృందావనంలాగా కనిపిస్తుంది, లేదంటే ట్రాఫిక్లో సిగ్నల్సే కనిపిస్తాయి. శ్రీకృష్ణుల వారిని స్టడీ చేసే చాలు. ఇప్పుడు ఆయన మనకు పక్కనే ఉంటూ ఉంటాడు, మనకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఆయన గురించి గొప్పగా చెప్తున్నాం కదా. అవును. ఇప్పుడైతే ఆయనే ప్రతి ఒక్క యుగంలో ఒక్కొక్క అవతారంలా పుట్టబోతున్నాను అని, లేదంటే అవతరించబోతున్నాను అని ఆయనకు తెలుసు. ఇదంతా కూడా ఆయన పైన ఆధారపడి ఉందన్నారు కదా. మరి వీళ్ళందరినీ, ఇంతమంది దేవతల్ని కాకుండా కృష్ణుని ఒక్కరిని ఆరాధిస్తే సరిపోతుందంటారా మనందరం కూడా? ఇక్కడ వచ్చే కాడికి ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని ఉంది. సత్యం ఒకటే, ఏకం సత్ సత్యం ఒకటే. విప్ర అంటే సమాజము లేదా జనాలు, బహుదా వదంతి అంటే పలు రకాలుగా, వదంతి అంటే ప్రచారం ఉంది. ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఇప్పుడు సత్యం ఒకటే కానీ పలు రకాలుగా ఉంది. అదే ఇప్పుడు క్రిస్టియన్ మతం ఉంది, ముస్లిం మతం ఉంది, హిందూ మతం ఉంది, జైన మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, మరి పార్సీలు ఉన్నారు. మతము అంటే అభిప్రాయం అని అంతే, ఇంకేం మీనింగ్ ఇంతకుమించి ఏం లేదు. వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు
ఆ అభిప్రాయంతో వాళ్ళు బతుకుతున్నారు అంతే. కానీ సత్యం ఒకటి, అక్కడ వాళ్ళు కూడా దేవుణ్ణి మళ్ళీ పూజిస్తాడు. ఇది అందరూ పూజించేదంతా దేవుణ్ణే, సత్యాన్నే. సత్యం అయితే ఒకటే కానీ పలు రకాలుగా ఉంది. ఇప్పుడు ఒక యాపిల్ కాయ ఉంటుంది, మీరు కొరుక్కొని తింటారు, నేను కోసుకొని తింటాను, అతను జ్యూస్ చేసుకొని తింటాడు, ఇంకొక అతను పగల కొట్టుకొని తింటాడు, తినేది యాపిల్నే. అంతే అంతే. అది వాళ్ళ మతం వాళ్ళ అభిప్రాయం. తినే విధానంలో మార్పులు కానీ తినే పండు అట్లా భగవంతుని ఆరాధించే విధానాలు వేరువేరుగా ఉంటాయి, కానీ చివరికి అందరూ పూజించేది భగవంతుని. ఓకే. అయితే ఇప్పుడు కృష్ణుడికి అంతా తెలుసు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క దాని వెనకాల ఒక్కొక్క అర్థం ఉంది. అంత మహాయోగులను అక్కడికి అంతం చేయడానికి కారణం కూడా ఏంటి అని చెప్పారు. ఇప్పుడు ద్వారకా మునిగిపోతుంటే కూడా కృష్ణుడు అక్కడ ప్రజల్ని కాపాడలేకపోయాడు, దాని నుంచి రక్షించలేకపోయాడు అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ రక్షించే అవకాశం ఆయన చేతిలో ఉంది, అయినా రక్షించలేకపోయాడు అని అంటే దానికి ఇంకేదైనా అర్థం ఉందంటారా? ఏంటి అర్థం? ద్వారకా అనేది శ్రీకృష్ణుల వారి నిర్యాణం తర్వాత మునిగింది, శ్రీకృష్ణుల వారు ఉండంగా మునగలేదు. అవునా? శ్రీకృష్ణుల వారి నిర్యాణం అయిన తర్వాత సముద్రుడికి ఆయన ఆదేశం ఇచ్చేశాడు, ఇక నువ్వు దీన్ని తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళని. అది ఒక షిప్ పైన కట్టాడు శ్రీకృష్ణుల వారు. యాక్చువల్గా ద్వారకా నగరమే ఒక షిప్పు, సముద్రంలో ఒక పెద్ద షిప్ పైన నీటిలో మునగకుండా నిర్మించిన ఒక నిర్మాణం విశ్వకర్మ చేత. జరాసంధుడుతో 17 సార్లు యుద్ధం వస్తే 17 సార్లు యుద్ధం చేస్తూ ఉంటే ఈయన చివరగా ద్వారకలో అక్కడ వచ్చి ద్వారకా నగరాన్ని సముద్రంపై నిర్మించాడు. అంటే జరాసంధుడు నీటి వద్దకు వచ్చి యుద్ధం చేయలేడు, అందువల్ల అతను బలహీనతను గుర్తించి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక కలియుగ సమాప్తి అవుతా ఉంది, కలియుగం ప్రారంభమవుతోంది, యుగ సమాప్తి అవుతోంది. ఈ నగరము ఉండడానికి సముద్ర గర్భంలోకి వెళ్ళాలని శ్రీకృష్ణుడి యొక్క ఆదేశాల మేరకే దాన్ని సముద్రుడు వచ్చి తీసుకెళ్ళాడు. కాబట్టి అది కూలిపోతుంది, కృష్ణుడు కాపాడలేకపోయినాడంటే యుగ సమాప్తి అయినప్పుడు కొన్ని ప్రళయాలు వచ్చేది సహజం. వాటిలో భాగంగా ద్వారకను శ్రీకృష్ణుల వారి ఆదేశాల మేరకు అది లోపలికి వెళ్ళింది. అప్పట్లో ఆయన వీసా పాస్పోర్ట్ సిస్టమ్ కూడా పెట్టుండేవాడు అని కూడా ఉంది. ఇతర దేశాల నుంచి కూడా షిప్పుల్లో ద్వారకను సందర్శించడానికి వచ్చి వర్తకులు అందరూ కూడా వచ్చి చూసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాదు వీసా పాస్పోర్ట్ సిస్టమ్, శ్రీకృష్ణ వారు అప్పుడే పెట్టారు. ఇతర దేశాల నుంచి షిప్పుల్లో వచ్చేవాళ్ళు, ముస్లిం కంట్రీస్ అంతా ఉన్నాయి కదా. ఇరాక్ నాకు ఒక మహానుభావుడు చెప్పాడు, ఇరాక్లో ఉన్నటువంటి స్త్రీలు ఇప్పటికీ ప్రపంచ స్థాయి వాళ్ళ సౌందర్యం ఎవరికి ఉండదంట, కాకపోతే వాళ్ళు సౌందర్య పోటీలకు రారంట వాళ్ళ యొక్క నియమ నిబంధనల ప్రకారం. మన ప్రాచీన రామాయణంలో ఇరాక్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క అందాన్ని వర్ణించారని ఆయన చెప్పుకొచ్చాడు. అంటే అప్పుడు ఇరాక్ రాముడి యొక్క కంట్రోల్లో ఒక సామంత రాజ్యమే కదా, భూమండలాన్ని శ్రీరాములు వారు పరిపాలించారంటే ఇవన్నీ సామంత రాజ్యాలే కదా. కాబట్టి శ్రీకృష్ణుల వారు అది మునిగిపోతుంటే కాపాడలేకపోయేది ఏం లేదు, ఆయన నిర్యాణం తర్వాతనే అది సముద్ర గర్భంలోకి వెళ్ళింది. ఆయన ఆదేశానుసారమే ఆయన మొత్తము అన్ని ఆర్డర్లో పెట్టి ఏది ఎప్పుడైపోవాలి అన్నింటినీ చార్ట్ కంప్లీట్ చేసి నవ్వుతూ చనిపోయాడు శ్రీకృష్ణుల వారు. ఇప్పుడు శ్రీకృష్ణ వారి నిర్యాణం అంటే ఆయన చనిపోయాడు అనే కదా. అంతే. చనిపోయాడు అంటే ఇప్పుడు మనమైతే చనిపోయామంటే గుండె ఆగిపోతే చనిపోతాము, అక్కడికి క్లోజ్. కానీ శ్రీకృష్ణ వారు చనిపోయినాక కూడా ఆయన గుండె సజీవంగానే ఉంది అని చెప్పి, ఇప్పటికీ పూరి ఆలయంలో ఉంది అని చెప్పి ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఒక పేదవాళ్ళు చనిపోతారు, వాళ్ళు అందరి సమాజంలో చాలా పేదవాళ్ళు, దాన్ని పీనుగా అంటారు. ఇంకొంచెం ఉన్న స్థితిలో వస్తే శవము అంటారు. ఇంకొంచెం గొప్పగా చనిపోతే దాన్ని పార్థివ దేహం అంటారు. దాన్ని ఇంకొంచెం పెద్ద వాళ్ళు చనిపోతే మృతదేహం అంటారు. ఇంకొంచెం గొప్ప వాళ్ళు అయితే పార్థివ దేహం అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుల వారిని చనిపోయారు అనకూడదు, అవతార సమాప్తి. ఖచ్చితమైన మాట చెప్పాలంటే ఆయన అవతార సమాప్తి చేశాడు. అంటే ఆయనే చెప్పాడు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అనేసి. ఆయన ఈ యుగానికి ఆ శరీరంతో చేయాల్సినటువంటి బాధ్యత కంప్లీట్ అయింది కాబట్టి నేను చెప్పాను ఇంతకుముందే అన్నాను, నవ్వుతూ చనిపోయాడు అనేసి. బొటనవేలకి ఒక మహాపురుషుడి ప్రాణం తీసింది ఒక బాణం అని ఒక మాట ఉంది. ఆయన మహాపురుషుడు, ఆయన కాళ్ళు ఇలా ఆడించుకుంటూ అంతా కంప్లీట్ అయింది, మొత్తం మహాసంగ్రామం కంప్లీట్ చేశాము, కలియుగం పెట్టబోతోంది, నెక్స్ట్ మన వర్క్ ఏంటి అనుకుంటుంటే ఆయన కాళ్ళు ఆడించుకుంటూ ఉంటే ఆ కన్ను జింకలాగా కన్నులాగా కనిపించి గత రామాయణంలో వాలి ఒక బోయవాడగా పుట్టి ఇది ఆయనకు భ్రమింప చేసి వేశాడు. అప్పుడు ఆయన నవ్వాడు, నువ్వు వాలివి, నేను అప్పుడు నేను చెట్టు చాటు నుంచి కొట్టాను, నువ్వు చెట్టు చాటు నుంచి కొట్టావు, కర్మకు ఎవరు అతీతులు కాదు, నేనైనా సరే అది నీ బాకీ నువ్వు తీర్చుకున్నావు, నేను కర్మను అనుభవించేసిన హ్యాపీగా ఉంది, ఇది ఒకటి మిగులుంటే మళ్ళీ దీనికోసం నువ్వు పుట్టాలి నేను పుట్టాలా అని ఆయన నవ్వుతూ ఆయన కూడా హితబోధ చేసి ఆయన అవతార సమాప్తి చేశారు. ఎప్పుడో శ్రీకృష్ణుల వారు చనిపోయారు అని అనకూడదు, ఆయన చనిపోయేది ఉండదు, ఆయన బాధ్యతలు రీత్యా వస్తూ ఉంటాడు, క్యాంప్ డ్యూటీ లాగా వస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి కలియుగంలో కూడా కలికి అవతారంతో ఆయన క్యాంప్ డ్యూటీతో వస్తాడు. ఆ శరీరాన్ని సముద్రం ఈడ్చుకెళ్ళిందని, కాలుస్తూ ఉంటే సగం దేహమే కాలిందని,
అందులో హృదయాన్ని తీసి పూరి ఆలయంలో పెట్టారని, ఇదంతా వాస్తవమే. దీని వరకు మనకి ఇక్కడి వరకే మాట్లాడేటువంటి స్థాయి మనకుంది. ఇంతకు పైగా మాట్లాడంటే చాలా పెద్ద విషయం, అది మహానుభావులు మాట్లాడాలి. అది ఉన్నది వాస్తవం మీరు చెప్పింది. శ్రీకృష్ణుల వారి హృదయమే, అది కూడా కండ్లకు గుడ్డ కట్టుకుంటారు, దాన్ని ఎవరు చూడటానికి లేదు. ఇప్పుడు కూడా కండ్లారా చూసి చూడరు, ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారమే ఆ విగ్రహాలు, కొత్త విగ్రహాలు తీసి దాంట్లో పెడతారు. విగ్రహాలకు కూడా అంటే మిగతా విగ్రహాలలాగా కాళ్ళు చేతులు ఉండడం కానీ, రాయితో విగ్రహాలు ఉండటం కానీ కాకుండా అక్కడ చెక్క విగ్రహాలు ఉంటాయని చెప్పి మనకు ఓన్లీ ఒక ఆకారం కనిపిస్తుంది కానీ అవయవాలు కనిపించవు అని చెప్పి వింటూ ఉంటాం. ఎందుకని అంటారు అలా? అదే శ్రీకృష్ణుల వారి దేహం ఎలాగైతే అక్కడ ఉన్నిందో, ఆ నిర్యాణమైనప్పుడు అది అసంపూర్ణంగా అలాగే తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఒక చరిత్ర ఉంది. చెక్కుతున్నప్పుడు ఒక శబ్దము ఏదో వస్తే వాళ్ళు ఆపేశారు చెక్కడము, ఆ శిల్పులు కంటకు గుడ్డ తీసేశారు, ఏదో శబ్దం, ఒక చరిత్ర ఉంది. అది నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పలేను, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, వివరిస్తాను చక్కటి. ఎందుకంటే ఏదంటే మనం చెప్పకూడదు, దానికి ఒక కారణం ఉంది. అక్కడ వరకే అసంపూర్ణంగా ఆగింది కాబట్టి అక్కడ వరకే చేసి పెడుతున్నారు. మొట్టమొదటిగా అక్కడ పూరిలో విగ్రహాలు పెడుతున్నప్పుడు ఆ విగ్రహాలు ఎలా చెక్కాలి ఏందనేది ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర స్పష్టంగా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అంటే నియమాలు ఉండేవి, నియమాలకు విరుద్ధంగా ఏదో జరగటం వల్ల అది అక్కడితోటి ఆగిపోయింది అనుకోవచ్చేమో. అనుకోవచ్చు. కారణం అయితే మహాకారణం ఉంది. ఓకే, మనం ఖచ్చితంగా మరొక వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి కర్మ దేవుడు మానవ రూపంలో వచ్చి సృష్టిని నడిపిస్తున్నప్పటికీ ఆయన అనుభవించక తప్పలేదు. అది కనుక అనుభవించకపోతే మళ్ళీ దీనికోసమైనా నేను జన్మ తీసుకోవాలి కాబట్టి అక్కడికి అది క్లోజ్ చేశారు ఆ కర్మని అన్నారు కదా. మరి ఇప్పుడు మానవ జన్మ ఒకటే జన్మ ఉంటుంది అని, మళ్ళీ రాదు అని, వచ్చింది అంటే అది అదృష్టము అని చెప్పి అని అంటూ ఉంటారు. ఈ జన్మలో ఇప్పుడు నాకున్న పాపపు కర్మే కానీ అది పుణ్యకర్మే కానీ నేను తీర్చుకోలేకపోయానే అనుకోండి, మరి నేను మళ్ళీ మానవ జన్మగా పుడితేనే కదా నేను అవన్నీ తీర్చుకోగలుగుతాను. అలా సాధ్యం పడుతుందంటారా? సాధ్యపడేది కాదు. ప్రకృతి ఆటోమేటిక్గా మీకు ఇంకో శరీరాన్ని, తల్లిదండ్రులను, సమాజాన్ని, కుటుంబాన్ని ప్రసాదించేస్తుంది. మళ్ళీ కర్మను అనుభవించాలి కదా. ఇప్పుడు మోక్షం కావాలి అనడంలో అర్థం ఏంటంటే నాకు మళ్ళీ జన్మ వద్దు అని అర్థం. మళ్ళీ జన్మ వద్దు అంటే నేను చెప్పినట్టు జడ పదార్థంగా మారిపోవడమే మోక్షం అంటే. ఇది ఎవరన్నా బాధపడినా కానీ నేను క్షమించాలి నన్ను ఈ మాట అన్నందుకు. మళ్ళీ జన్మ కావాలి, ఉత్తమమైన జన్మ, ఇప్పటికన్నా ఇంకా ఉత్తమ జన్మ కావాలి. ఉత్తమోత్తమ జన్మలకు వెళుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఈ మహా విశ్వాన్ని గురించి మనం తెలుసుకుంటూనే ఉండాలి. ఒక జన్మతో పూర్తి కాదు ఇది, ఈ విజ్ఞానం అనంతమైనది. కాబట్టి మీతో గత వీడియోలో ఉన్నాను నేను ఏమని, అర్థమైంది సిద్ధాంతము, అర్థం కానిది వేదాంతము, అర్థం అయ్యి కాకుండా ఉండేది రాద్ధాంతమని. మనము ఈ విశ్వం గురించి ఎంత పరిశోధిస్తే ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలు కావాల్సి వస్తుంది మనకు. ఒకసారి దేవ సభ పెట్టి, మీటింగ్ పెట్టి బ్రహ్మదేవుడు సృష్టికర్త నేనే కదా, నాకు మించిన వాళ్ళు ఎవరున్నారు, నాకు తెలియదు ఏముంది అని విర్రబీగుతా ఉంటే శ్రీకృష్ణుల వారు చెప్పినారంట, సరే నీకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, నీకు తెలియని వాళ్ళు ఉన్నారంటే అదెట్లది, సృష్టికర్త నేనే అన్నప్పుడు అంటే నువ్వు రాకూడదు అని చెప్పి ఆయన పిలిచి ఇలా ఒక మంత్రం చదవగానే ప్రకృతిలోంచి కొన్ని స్పేర్ పార్ట్స్ వచ్చి ఒక రథం తయారైంది. బ్రహ్మదేవుడికి ఇది ఇప్పుడు నేను చేశాను, నాకు తెలియకుండా ఇది ఎప్పుడు తయారైంది అనుకున్నాడంట. సరే ఆశ్చర్యంగా స్టార్టింగ్ ఆశ్చర్యమైంది. ఇతను ఎక్కాడు, తర్వాత ఏదో చెప్పాడు, ఇది వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే ఎన్నో గ్రహాలు, లోకాలు దాటి వెళ్తా ఉంది. ఈ లోకాలన్నీ ఎక్కడున్నాయి, వీటన్నిటి నేను ఎప్పుడు తయారు చేయలేదే అని ఆశ్చర్యంగా చూస్తున్నాడంట. అంటే బ్రహ్మ సృష్టిలో, ఇతని సృష్టిలో అవన్నీ ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఆయనకు తెలీదా, లేవా ఆయన సృష్టిలో లేవు. అలా వెళ్ళి ఒక చోట ఆకింది. అక్కడ వెళ్తే ఒక వ్యక్తి, రోమపాదుడు అని ఒక వ్యక్తి, రోమాలే పాదాలుగా కలిగిన వాడు, వెంట్రుకలతో నడుచుకుని వస్తున్నాడు. అతను అంత బలంగా ఉన్నాయి వెంట్రుకలు అతనికి. అతని పేరు రోమాలే పాదాలు కలిగిన వాడు కాబట్టి రోమపాదుడు అన్నారు. అతను వస్తుంటే ఇతను ఎప్పుడు మన ఆలోచనలో లేడే, ఇతను మనం సృష్టించలేదే, ఇదే నమస్కారం పెట్టాడు. మరి శ్రీకృష్ణుడు వారు చెప్పారంట, బ్రహ్మదేవుడికి కాస్త జ్ఞానోపదేశం, కొంచెం మంచి జ్ఞానం ఇవ్వాలంటే నా దాకా ఎందుకు, మా అన్న ఉన్నాడు అక్కడ, అతని దగ్గర తీసుకెళ్ళండి స్వామి అంట. అంటే వీడికి అన్న కూడా ఉన్నాడు, వాడెట్టుంటాడు అనుకున్నా అంట. బ్రహ్మదేవుడు ఈయన వెంట్రుకలతో నడుస్తున్నాడు. మరి అక్కడికి వెళ్తే అక్కడ 8 వంపులతో ఒక వ్యక్తి ఉన్నాడంట. 8 రకాలుగా తన శరీరం వంగి, అష్టావక్రుడు అంటారు ఆయన. 8 రకాల వంగి ఉన్నాడు కాబట్టి ఆయన ఒంటికాలపైన జపం చేస్తున్నాడు. శ్రీకృష్ణుల వారగానే నమో నారాయణయ్య అని వచ్చాడు అనమాట. ఇన్ని వంపులు ఉన్నాడు, ఇతనేది ఇలా ఉన్నాడు, మనం ఎప్పుడు సృష్టించామనుకున్నాడంట. అప్పుడు బ్రహ్మదేవుల వారికి కాస్త మీరు జ్ఞానోపదేశం చేయండి అంటే అప్పుడు ఆయన చెప్పాడంట,
అంటే ఈ అష్టావక్రుని గురించి తెలుసుకోవాలని నేను బ్రహ్మకు ఉత్సుకతగలిగితే మా తమ్ముడుకి 1000 వెంట్రుకలు ఉన్నాయి, పెద్ద పెద్ద లావు లావు వెంట్రుకలు, రోమపాదుడు అంటారు. అతను ఒక వెంట్రుక 1000 సంవత్సరాలకు ఒక వెంట్రుకలు రాలిపోతుంది. అతను ఒకసారి పుట్టి చేస్తే నాకు ఒక వంపు చక్కగా వస్తుంది అన్నాడంట. ఒక వెంట్రుక రాలిపోవాలంటే 1000 సంవత్సరాలు పడుతుంది, 1000 వెంట్రుకలు రాలంటే ఇంటూ 1000 సంవత్సరాలు. కానీ మా తమ్ముడు ఒకసారి పుట్టి చచ్చిపోతే నాకు ఒక వంపు చక్కగా వస్తుంది. 8 వంపులు చక్కగా రావాలంటే కొన్ని వేల సంవత్సరాల లక్షల సంవత్సరాలు దాన్ని బ్రెయిన్కి పేలిపోతుంది ఆ లెక్క వేసేకడికి, సున్నాల వేలు. బ్రహ్మదేవుడు అప్పటికి గడగడ వణుకుతున్నాడంట. ఇది నిజమా అబద్ధమా తర్వాత విషయం. చిన్నప్పుడు బామ్మలు పిల్లలకు చెప్పే కథ లాంటిది అనుకుందాం. ఇప్పుడు ఇది ఏదైనా పురాణంలో శాస్త్రంలో ఉందా? ఉంది. నేను చెప్పిన దానికి ఇది యథావిధిగా ఉండాలని ఏం లేదు. నేను కూడా చిన్నప్పుడు మీరు నన్ను అడిగినట్టే నేను మా అమ్మ దగ్గర కనుక్కున్న విషయం ఇది. ఆమె నా గురువు కాబట్టి అనంతమైనది జ్ఞానం ఈ సృష్టి. అందుకే శ్రీకృష్ణుల వారికి బ్రహ్మదేవుడు నీలాంటి బ్రహ్మలు ఎంతోమంది వచ్చి సృష్టించి వాళ్ళు గతించి తర్వాత నీకు ఇప్పుడు ఇన్ఛార్జ్ వచ్చింది, నువ్వు ఒక ఇన్ఛార్జ్ మాత్రమే, ఒక పదవి లాంటిది, అది కూడా ఒక పోస్ట్ బ్రహ్మ అనేది. ఆ పదవిలోకి నువ్వు వచ్చావు. నేనే అంత అనుకుంటే నువ్వు కానిది ఎంతో ఉంది అని చూపించడంలో పరమార్థం అది. అంటే అవును, అష్టావకుడు ఎంత గొప్ప తపస్సు కలిగి ఉండాలా, రోమపాదుడు ఎంత తపస్సు శక్తిగా ఉండాలా. మరి ఇలా ఆలోచిస్తే మరి మనం ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాం అనుకోవాలి, మనం ఏం సాధిస్తున్నాం అనుకోవాలి. చేయకముందే అంత చేశానని అహంకార పడుతూ ఉంటాం ఇట్లా చెప్తూ పోతే ఇది అనంతంగా పోతుంది. మీరు అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉంటే ఇది అనంతం. దీనికి ఎండింగ్ స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉండదు. అన్ని గొప్ప విషయాలే ఉంటాయి. అది సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మనం ఎక్కడో అదృష్టం దగ్గర మొదలుపెట్టి ఎక్కడి వరకో వచ్చేసాము, అయినా కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మా అందరికి కూడా ఇచ్చారు. ధన్యవాదాలు.